నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 18న చిలకలూరిపేటలో సెమీ క్రిస్మస్ వేడుకలు టీడీపీ ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు. నియోజకవర్గ నలుమూలల నుండి క్రైస్తవ సోదరులు తరలి రావాలని పిలుపు. ఘనంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు. విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసిన చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రశాంతంగా చిలకలూరిపేట నీటి సంఘాల అధ్యక్ష పదవులకు ఎన్నికలు. చైర్మన్గా నియమితులైన వారికి శాసనసభ్యులు ప్రతిపాటి అభినందనలు. చిలకలూరిపేట సిపిఎం కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం. పలు అంశాలపై చర్చ. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని 18వ తేదీ బుధవారం సాయంత్రం 7 గంటలకు చిలకలూరిపేట పట్టణంలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో క్రైస్తవ సోదర సోదరిమణులకు ఆ యేసుక్రీస్తు ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కాంక్షిస్తూ సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పాల్గొంటారని వెల్లడించారు. నియోజకవర్గ ఎస్సీసీఎల్ నేతలు పర్యవేక్షణలో జరిగే ఈ పవిత్ర కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కూటమిలో గల వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని, ఆ యేసుక్రీస్తు ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు కొండా వీరయ్య, మర్దుమాల రవి, పిల్లికోటి తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు, మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు వారి ఆదేశాల మేరకు రేపు సాయంత్రం 5 గంటలకు చిలకలూరిపేట పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుతున్నాము. కనుక ఈ యొక్క వేడుకకు నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు, దళిత సోదరులు, పార్టీ సానుభూతి పరులు, పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, టౌన్ నాయకులు అందరూ కూడా చేసి ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలను తిలకించి మేము ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు పుల్లారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు అందరూ హాజరు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రేపు బుధవారం సాయంత్రం 5 గంటలకి మన చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు పండగ జరుగుతున్నది. కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు పాల్గొనడం జరుగుతుంది. కావున టీడీపీ, జనసేన, బీజేపీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ప్రతి ఒక్కరూ ఆహ్వానితులుగా తెలియపరుస్తున్నాం. చిలకలూరిపేట పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్స్ నందు సోమవారం జరిగిన సీనియర్ జర్నలిస్టు దండా గోపి, విజయలక్ష్మి దంపతుల షష్ఠి పూర్తి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సతీమణి ప్రతిపాటి వెంకటకుమారి హాజరై ఆ దంపతులను పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం సందర్భంగా మంగళవారం పట్టణంలోని చౌదరా సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు గల వాసవి జ్ఞాన మందిరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీ వాసవి సేవా సంఘ్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఆర్యవైశ్యులు, అమ్మవారి భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అభిషేక మహోత్సవం అయిపోయి
ఆరుద్రోత్సవం సందర్భంగా కోటపకొండ త్రికోటేశ్వర స్వామికి విశిష్ట అభిషేకాలు నిర్వహించారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రముఖులు కాసా రామశ్రీను స్వయంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. ప్రతి ఏడాది ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం కర్పూర హారతి, హోమం వంటి పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. చిలకలూరిపేట ఎన్ఎస్పి ఆఫీసులో సాగర్ డిస్ట్రిబ్యూటర్ 21కి డీసీ కమిటీ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థిగా చైర్మన్గా నెల్లూరి రామారావు, వైస్ చైర్మన్గా మద్దుకూరి కృష్ణమూర్తిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నీటిపారుదల ప్రాజెక్టులను, సంఘాలను నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. చైర్మన్గా ఎన్నికైన వారు మాట్లాడుతూ నూతన కమిటీ ఆధ్వర్యంలో చివరి ఎకరా వరకు నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నెల్లూరు సదాశివరావు, షేక్ కరీముల్లా, బండారుపల్లి సత్యనారాయణ, జువాజీ మదన్మోహన్, కామినేని సాయిబాబా, నల్లమూత హరిబాబు, గుర్రం నాగపూర్ణచంద్రరావు, వజ్జా సింగయ్య, జయప్రసాద్, నాగేశ్వరరావు, నెల్లూరి హరిబాబు, చిన్న ఎల్లారెడ్డి, నాగభూషణం, రావిపాటి రామయ్య, హరిబాబు, విజయసాయి, గుర్రం స్వాములు, వేముల నాగేశ్వరరావు, నీటి సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొని నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను అభినందించారు. ఈ 9 మంది ప్రెసిడెంట్లు నన్ను ఏకగ్రంగా డీసీసీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో వ్యవసాయాన్ని పడక వేసి వ్యవసాయం లాభసాటి కాకుండా నీటి పారుదల వ్యవస్థని బస్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంలో నీటి సంఘాల ఎన్నికలు జరపడం రైతు అన్నలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే నీటిపారుదల వ్యవస్థ రైతుకి వెన్నెముక. అటువంటి వ్యవస్థని పూడికతోటి, ముళ్ళ చెట్లతోటి పాడుపెట్టి వ్యవసాయాన్ని పూర్తిగా నష్టపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకనే రైతులు ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని ఈ రాష్ట్రంలో గెలిపించడం జరిగింది. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ నాయకత్వంలో రైతుల యొక్క కష్టాలను చూసి పంట దిగుబడి పెంచడం కోసం ఈ రోజున నీటిపారుదల వ్యవస్థని రైతులే తమలో నుంచి నాయకులను తీసుకొచ్చుకొని దాన్ని మెయింటెనెన్స్ కోసం ఈరోజు నీటిపారుదల సంఘం యొక్క ఎన్నికలు నిర్వహించడం జరిగింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో పుల్లారావు గారి నాయకత్వంలో ఈ రోజున డీసీ ఎన్నికలు మరి ఎనుగంపాలెం గ్రామానికి చెందినటువంటి నెల్లూరి రామారావు గారు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా ఏకగ్రీవంగా పుల్లారావు గారి యొక్క నాయకత్వంలో అన్ని గ్రామాల ప్రజల సహకారంతో, నాయకుల యొక్క సహకారంతో ఈ రోజున ఇక్కడ ఎన్నిక కావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నీటిపారుదల వ్యవస్థని బాగు చేసి రైతులందరినీ ఆదుకుంటారని, రైతులందరికీ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ పంటలు బాగా పండించేందుకు రామారావు గారు కృషి చేస్తారని వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనే చట్టాన్ని రాష్ట్రంలో తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై నరసరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి నిరుద్యోగులుగా మారుతున్న వారికి ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు కోరారు. రాష్ట్రంలో విద్యావంతులైనటువంటి నిరుద్యోగులకు కానీ సాంకేతిక విద్యను అభ్యసించి వివిధ సంస్థలలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి వారికి కానీ కనీస వేతనాలు అనేటువంటివి అందని కారణంగా వాళ్ళతోటి విపరీతమైన చాకరీ అయితే చేయించుకుంటున్నారు తప్ప వారి కుటుంబాలు గడవటానికి కావాల్సినటువంటి వేతనాలు కూడా వాడు అందని కారణంగా అనేక కుటుంబాలు పస్తులుండేటువంటి పరిస్థితి, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సాంకేతిక విద్య బీటెక్ లాంటి ఉన్నత విద్యను అభ్యసించే విధంగా వారు అనేక రకాలైనటువంటి ఉన్నత విద్య అభ్యసించే మార్గాలు వెతికినప్పటికీ తల్లిదండ్రులు కానీ వచ్చిన తర్వాత వారికైతే సరైన ఫలితం లభించక తల్లిదండ్రులు ఆ కుటుంబాలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ప్రకారం సమాన పనికి సమాన వేతన సూత్రాన్ని అమలు చేసే విధంగా చేయండి. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు అవి కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, వైద్యశాలలు కావచ్చు, మిగిలినటువంటి ప్రైవేట్ సంస్థల్లో కూడా కనీస వేతన అమలు చేసే విధంగా చేయటం ద్వారా వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేటి బాలికలు అన్ని రంగాల్లో రాణించి సమాజానికి దోహదపడాలని, బాలికలు ధైర్యంగా ఉండి రాజకీయాల్లో రాణించాలని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ కోరారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని చిలకలూరిపేట పట్టణంలోని ఆర్వీఎస్సీవీఎస్ హై స్కూల్ నందు విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ పుస్తకాల్లో పంపిణీ చేశారు. విద్యార్థుల మధ్య పుట్టినరోజు కేక్ కట్ చేసి వైఎస్ షర్మిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఈరోజు ఈ పుస్తకాలు మీకు పంపిణీ చేయడం జరగబోతుంది. కారణం మా అధినేత కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రిక, ఆమె పుట్టినరోజు సందర్భంలో మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి ఆస్కారం దొరికింది. సో ఈ పండుగ సందర్భంలో మీ అందరికీ నా శుభాకాంక్షలు. మీరు బాగా చదువుకొని ఉన్నత స్థితిలోకి రావడానికి ఏ విధంగా మీరు ముందుకు పోవాలనే దాని మీద మీ అంతటా మీరు తెలుసుకొని కొంత పుస్తకాల పరిజ్ఞానంతో టీచర్ చెప్పే ప్రతి ఒక్క విశేషాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించి చేయాలని, ఇంకోటి ఏంటంటే ఈ వయసులో మీరు సరైన మార్గంలో పోవడానికి, సరైన ఆలోచన చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. అది ఎంత గర్వకారణం అంటే నిన్న ఇటలీలో ఇదే పుస్తకాన్ని ఇటలీ భాషలో తర్జుమా చేసుకుని ఇటలీ దేశంలో కూడా పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. భారతదేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మన రాష్ట్ర గవర్నర్ లాంటి ప్రముఖులంతా కూడా ఆ జాకిర్ అనే అబ్బాయిని అభినందిస్తున్నారు. ఆ స్థాయికి మనం అంతా ఎదగాలి అనేటువంటి ఆలోచన కోసమే వాడి కార్యక్రమం పెట్టాం. అయితే ఒక సందర్భం కావాలి కాబట్టి మా ప్రియతమ నాయకురాలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు గారి జన్మదినం నాడు ఈ రోజున ఒక మహిళా జన్మదినం రోజు మహిళల రక్షణ కోసం ఒక కార్యక్రమం తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన కోసం ఇది చేశాం. ఈ రోజున కేక్ కూడా మీరే కట్ చేస్తారు, మేమంతా ఎంత నిలబడతాం. భవిష్యత్తు మీదే. 52% మీరున్నారు. 100 మంది భారతదేశంలో జనం ఉంటే 52 మంది మహిళలు ఉన్నారు. అంటే మీరే ఎక్కువ శాతం మీరే ఉన్నారు. కాబట్టి దేశాన్ని ఏదైనా మంచి మార్గంలో తీసుకెళ్లగలిగేటువంటి శక్తి, ఆలోచన, మేధస్సు, సమాజాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దగలిగినటువంటి సంపూర్ణమైన జ్ఞానానికి ప్రతీక మహిళ. ఆ మహిళలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీకు సంపూర్ణమైనటువంటి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ చేసే కార్యక్రమాల్లో ఇది కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నా. అది ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు మా బుజ్జిబాబు గారు రాజకీయం చెప్పాలంటే ఇది రాజకీయం కోసం అయితే మేము చెప్పదలుచుకున్నాం. మాషాను పిలిచాం, డాక్టర్ విన్సెంట్ పాల్ గారు. బుజ్జిబాబుని పిలిచాం, డాక్టర్ బుజ్జిబాబు గారు. మేము పార్టీ నాయకులు రామకోటేశ్వరరావు గారు మీ స్కూల్ కి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన విద్యాదాత, విద్యా పోషకుల్లో ఒకరిగా ఉన్నారు. ఇక
ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా తమ్ముడు న్యాయవాది, ఇట్లా డిఫరెంట్ గా అనేక వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు పిలిచినట్టు మీకు 4 మంచి పాటలు చెప్పి మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కావాల్సినటువంటి చిలకలూరిపేట నియోజకవర్గం ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎదురుగా ఉన్న పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు పెన్షనర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నెల్లూరు సదాశివరావు, టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, పల్నాడు జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు నాగభూషణం, మాధవరెడ్డిలు మాట్లాడారు. సందర్భంగా 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెన్షనర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కందిమళ్ళ మురళీధర్రావు, ప్రధాన కార్యదర్శి బిట్రా నాగేశ్వరరావు, జి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ప్రిన్సిపల్ నాగిరెడ్డి, బెల్లంకొండ వీరాంజనేయులు, కనుమూరి జాషువా, చుక్కా విన్సెంట్ పాల్ పెన్షనర్స్ పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభోత్సవంలో పెన్షనర్స్ పితామహుడు డిఎస్ నకర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కేంద్రమైన నాదెండ్లలోని ఎంపీడీఓ సమావేశ హాల్లో మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ పిడతల ఝాన్సీ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో జరిగే పలు అభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది. ఝాన్సీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఇందులో భాగంగా వివిధ శాఖల పనితీరును ఆయా శాఖల అధికారులను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హేమలత, తహసీల్దార్ విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ డిఓ గారు కానీ మేము కానీ మా సిఆర్పిస్ని అలాగే పీటీఐస్ని వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని ఏ స్కూల్లో అయితే డ్రాప్ అవుట్స్ ఎంతమంది ఉన్నారు, ఒక స్కూల్లో కొన్ని చోట్ల 50 మంది ఉన్నారు, ఎలిమెంటరీ స్కూల్ అయితే 10 అట్లా ఉంటారు. సో ఆ స్కూల్కి వెళ్ళటం, వాళ్ళ ఇల్లు ఖచ్చితంగా ఆ చుట్టుపక్కలే ఎక్కడో ఉంటాయి, ఆ స్కూల్ చుట్టుపక్కలే వెళ్ళి వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్స్ ట్రేస్ అవుట్ చేసి ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ తిరిగి పాఠశాలలో చేరేలాగా ఈ డ్రైవ్ చేపట్టాల్సింది అని చెప్పి 3 monthsలో కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారండి. సో సిఆర్పి క్లాస్ టీచర్ని అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పుల షాప్లో ఏదో పని చేస్తున్నారంట ఆడపిల్లలు ఇద్దరు, వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పాఠశాలలో జడ్పీహెచ్ఎస్ సెంటర్పాడులో జాయిన్ చేయడం జరిగింది. ఈ రకంగా ఈ డ్రైవ్ చేపట్టి డ్రాప్ అవుట్స్ని తిరిగి పాఠశాలకి రప్పించడం అనే దాని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తున్నామండి. అది కూడా పట్టణంలోని సిపిఎం కార్యాలయంలోని సిద్ధయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రస్తుతం విద్యుత్ బిల్లులు పెరుగుదలపై తీసుకోవాల్సిన చర్యలపై అఖిలపక్ష నాయకులు సమావేశంలో ధ్వజమెత్తారు. సిపిఎం ఏరియా కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తాళ్ళూరు బాబురావు, పేలూరు రామారావు, కాంగ్రెస్ నాయకులు ఎం రాధాకృష్ణ, జనక్రాంతి గౌస్తో పాటు పలువురు అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. గ్రూప్కు ఇచ్చేసి రాష్ట్ర ప్రజలను అంటే ఎలగొట్టడం అంటే మరో బషీర్ బాబు ఉద్యమంలాంటి తీసుకురాగలిగితే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు చేసే శాస్త్రం ఎదిగినడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతగా నేను బిల్లు చూశాను, కాలిందను 120 యూనిట్లు, గృహ 1 కేటగిరీ, దానికి 600 రూపాయలు బిల్లు పట్టు, అదనపు ఛార్జీ అన్నాడు, అదేవిధంగా సుంకం అన్నాడు, మీరు కేటగిరీ మీరు లోడ్ ఎక్కువ చేసిన అన్నాడు. మొత్తంగా వచ్చేసరికి 180 నుంచి 200 రూపాయలు అయ్యేది, ఇప్పుడు 500-600 అయ్యింది. అంటే ఏ రేటు పెరిగింది, ఏ దామేష పద్ధతి పెరిగింది. సామాన్య ప్రజల యొక్క మోయలేని భారాన్ని మోపి మీరు వాడుకోవాలి, ఈ విధమైన పద్ధతులు కట్టే తప్ప జాత లేదని పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇందాక మనోడు చెప్పిన వెంకటేశ్వరు రీఛార్జెస్, ఇప్పుడు మన సెల్కి పోతే ఎట్లయితే రీఛార్జ్ చేసుకున్నామో ఆ రీఛార్జ్ చేసుకుంటే అది మనం 199 రూపాయలు, అది కూడా ఇప్పుడు 290 అయింది. అవి కూడా పెంచేశారు. దీన్ని కూడా రీఛార్జ్ చేసుకునేది వస్తాయి. ఒకవేళ 4 రోజులు ఊళ్ళో లేకుండా పిల్లలకి ఎంత ఇబ్బంది అయిపోతే రీఛార్జ్ లేకపోతే వాడు చదువు కానీ అదే కానీ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇవాళ రీఛార్జ్ అనే పద్ధతి యథావిధంగానే గతంలో ఏదైతే బిల్లు మరి ఎడిటింగ్ ద్వారా తీశారో అదే పద్ధతిలో కొనసాగిస్తే మాత్రం పేద ప్రజలకు మాత్రం ఒకవేళ 4 రోజులు లేట్ అయినా అదనం భారంగా. ఇప్పుడు మీరు వాస్తవంగా ప్రజల పరిస్థితి ఎలాగైతే మొన్న ఎన్నికలు అయిపోయినాయి, 6 నెలలు ప్రజలు డివైడ్ అయి ఉన్నారు.
కొంతమంది అభిమానులు ఉన్నారు, దురభిమానులు ఉన్నారు. ఎంత కూడా చాలా కలుషితమైనటువంటి వాతావరణంలో ఉంది. నా అభిప్రాయం ఏంటంటే మనం పార్టీల మీద కాదు, సమస్య మీద కేంద్రీకరిద్దాం. సమస్య ఏంటి? ఫ్యూల్ ఛార్జీలు, కరెంట్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు, వీటి మీద కేంద్రీకరించి దాని మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి చైతన్యపరిచి దాని మీద ప్రజల్ని నిలబెట్టి ఇవన్నీ కూడా ఉపసంహరించి దాకా పోరాడేటువంటి పని చేయాలి. బాబురావు గారిని గదిలిస్తే రేపు రైతుల సమావేశం చెప్పినా ఇదే ఉపన్యాసం చెబుతాడు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఆనాడు తెలుగుదేశం, ఈనాడు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అది బాలుడు ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్పాట్ మీటర్లను రద్దు చేస్తాం. దాంతోపాటు స్పాట్ మీటర్లతో పాటు సర్దుబాటు ఛార్జీలు కూడా వచ్చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఏ విధంగా బిల్లులు పెరిగినాయి అనేది ఒకసారి ప్రజల్లో పోయి ఆలోచిస్తే, ఉదాహరణకి మా ఇంటి బిల్లే 120 రూపాయలు కాలింది. దీని 310 రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతోటి దాని మీద వడ్డీ అనేది ఉంది. అంటే సామాన్యుడికే దాదాపు 210 రూపాయలు భారం పడింది. పట్టణంలోని సాధినేని చౌదరి పాఠశాలలో శనివారం సాయంత్రం రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉపాధి కోసం కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆయా క్లబ్బుల ప్రతినిధులు పాల్గొన్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.